సో మీ అందరికీ తెలుసు నేను సందేశ్ గురించే ఇక్కడికి వచ్చానని. బట్ యా ఎప్పుడు సందేశ్ ఫంక్షన్స్ అవుతున్నా ఐ సెడ్ నేను రానులే సందు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూనే ఉండేదాన్ని. బట్ చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఐ గాట్ దట్ మూమెంట్ మా ఆయన కోసం నేను ఇక్కడికి రావాలి అనిపించింది. అండ్ నిందా సినిమా గురించి ఈ మధ్య సందేశ్ చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ప్రమోషన్స్లో పాల్గొనడం జరుగుతున్నప్పుడు రోజు ఇంటికొచ్చి హీ యూస్ టు షేర్ ఫ్యూ థింగ్స్ విత్ మీ దట్ ఏంటంటే చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. దట్ మీరు చాలా ఫెయిల్యూర్స్ చూసారు కదా, ఫెయిల్డ్ యాక్టర్గా ఉన్నారు కదా, చాలా ఆపర్చునిటీస్ రావట్లేదు అనుకుంటా కదా అని. వరుణ్ ఈజ్ నాట్ అ ఫెయిల్డ్ యాక్టర్ అండి. ఈజ్ నాట్ అ ఫెయిల్యూర్ యాక్టర్ అట్ ఆల్. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు ఉన్నప్పుడు గత 17 ఏళ్ళగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అండ్ ఎవరైతే అన్నీ సర్దుకుని వెళ్ళిపోతారో ఇంకా సినిమాలు వద్దు అనుకుంటారో వాళ్ళు ఫెయిల్డ్ యాక్టర్. సినిమా ఇండస్ట్రీనే నమ్ముకుని ఇక్కడ వరకు వచ్చారు, ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. దానికి కారణం ఎవరు అంటే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్కి మంచి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అండ్ ఏ సినిమా చేసినా ఆయన 100% ఇస్తారు. సక్సెస్ అవ్వాలనే చేస్తారు, సక్సెస్ రావాలనే చేస్తారు ప్రతి యాక్టర్. అలాగే సందేశ్ కూడా ఏదో ఒక రోజు కొడతారు. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి నిందా టీమ్కి. అండ్ రాజేష్ గారు థ్యాంక్ యూ. ఆయన చెప్పినట్టే ఒక బ్రదర్ లాగా ఇద్దరు షూటింగ్ అయినా పోస్ట్ ప్రొడక్షన్లో కూడా రోజు కలిసి సమ్ టైమ్స్ ఐ ఫెల్ట్ లైక్ నాకన్నా ఎక్కువ ఆయనతోనే ఉంటున్నారు అని చెప్పి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ దే గివ్ 100%. అలాగే ఈ సినిమాకి 100% ఇచ్చారు. అండ్ ఆల్ ద యాక్టర్స్ హియర్ దే డిడ్ అన్ అమేజింగ్ జాబ్. నేను ఆల్రెడీ సినిమా చూశాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా. అండ్ స్పెషలీ థ్యాంక్స్ టు నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, స్పెషలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. బికాజ్ సందేశ్ ఎవరికి కాల్ చేయాలన్నా పిలవాలన్నా హీ యూస్ టు ఫీల్ హెసిటేటింగ్. ఎందుకులే వస్తారో లేదో, ఎందుకు వాళ్ళ పర్సనల్ టైంని కిల్ చేయడం అది ఇది అని. లేదు, యూ హ్యావ్ టు ఇన్వైట్ ఫర్ దిస్ ఫిలిం అని చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చిన థాట్ నిఖిల్ని పిలవాలి అని. ప్రతి వరుణ్ లైఫ్లో నిఖిల్ ఉండాలి, నిఖిల్ లైఫ్లో వరుణ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి మీడియా సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎలా అయిందో మీ అందరికీ తెలుసు. అన్నీ చాలా మటుకు సినిమాలు మనం ఓటీటీస్లోనే చూసాము. అండ్ వరుణ్ సినిమా ఇలా థియేటర్లో రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ 21వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.